హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్ధనా శివి హోమ్. యాక్చువల్లీ లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. ఇంతకుముందే ఈ గురించి మేము వెళ్ళినాం కదా, బుజ్జికి వెళ్ళాము. అక్కడ వందే భారత్ మెమోరియల్కి అక్కడ ఇంతకుముందు తీసిన ఒక వీడియో పోస్ట్ చేశాను. అది చూడండి ఫస్ట్. దాని తర్వాత ఇది కంటిన్యూయేషన్ వీడియో. మేమైతే అక్కడ అంతా లోపల స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అని చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా గాంధీజీ గారు మొత్తము అన్ని, అంటే గాంధీకి సంబంధించిన మొత్తం అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఫొటోస్ అని అన్నీ మొత్తము ఇలా క్యాప్చర్ చేసి ఇలా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి కూడా. పిల్లలిద్దరూ ఇంకా మేము ఫ్యామిలీతో వెళ్ళాం కదా, వేరే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. అక్కడ బాగా ఫోటోలు తీసుకొని బాగుంది, చూస్తున్నారు పిల్లలు. అదంతా ఇంకా లోపల చూసుకొని మేము బయటకు వచ్చాము. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి గుజరాత్లోని భుజ్లో ఉంటుంది. భుజ్లో భుజోడి అనే ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ భుజోడి అనే ప్లేస్ వచ్చేసి క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, డ్రెస్సెస్, కుర్తీస్ అది కూడా బాగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇది వచ్చేసి స్టార్ట్ చేయడానికి ఇలాగా 4D టెక్నాలజీతో నిర్మించడానికి ఏంటి రీజన్ అంటే, ఇప్పుడు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది ఏంటి అని లోపల మనకు బాగా షో వేసి, అంటే బొమ్మలు అలాగే ఉండి మన స్వాతంత్ర్యంలో పార్టిసిపేట్ చేసిన సమర యోధులు ఉంటారు కదా, వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా వచ్చింది ఏంటి, 1942 క్విట్ ఇండియా మూమెంట్, జలియన్ వాలాబాగ్ మూమెంట్, ప్రతి ఒక్కటి బొమ్మలు ఉంటాయి. దాని ద్వారా మనకి బాగా చూపిస్తారనమాట, కళ్ళకు కట్టినట్టు అలాగా ఉంటుందన్నమాట. అంటే ఇది 12 ఎకరాల ప్లేస్లో ఇది నిర్మించినారు 4D టెక్నాలజీతో. యాక్చువల్లీ మనం 3D పిక్చర్స్ 2D అవి చూసాము, కానీ ఇది 4Dతో నిర్మించినారనమాట. ఇది ఇంత బాగా, ఇది చాలా బాగుంటుంది. ఇటు చుట్టూ 12 ఎకర్స్ కదా మొత్తం ఉన్నది. చూడండి, లంక బిందెలు ఉన్నాయి కదా ముందు, ఆ టైప్లో ఇది ఉంది. బాగా వాటర్ ఫౌంటైన్ లాగా స్టార్ట్ చేశారు. లోపల చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఇలా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తూ వెళ్తున్నాము ప్రతి ఒక్కటి. ఇంకా అక్కడ అటు పక్క బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ తర్వాత ఇప్పుడు నైట్ 8:30కి 8:10కి 8:10 to 8:30 లోపల ఒక లేజర్ షో అనేది స్టార్ట్ చేస్తారు. 10 minutes ఉంటుంది. అది మొత్తం మన ఇండియాలో ప్రవహించే నదులు టోటల్, అంటే బాగా మన తెలుగు భరతమాత అన్నీ ఫుల్ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఏం కథ ఇండియాలని మొత్తం చెప్తారనమాట. చాలా బాగుంటుంది చూడండి. మీకు వీడియో క్లిప్ ఒకటి, మీకు ఈ వాయిస్ ఓవర్ అయిపోయినాక వీడియో క్లిప్ ఒకటి ఉంటుంది, అది ప్లే చేస్తాను. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. వీళ్ళైతే పిల్లలు ఆగుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నారు. చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు. ప్లే అవుతుంది. ఇలాగా 8:10కి అలాగా స్టార్ట్ అవుతుంది అనమాట లేజర్ షో. ఇది బిల్డింగ్ ఉంటుంది కదా ఒకటి, ఇది కట్టినారు కదా చుట్టూ, అది రౌండ్గా ఉంటుంది అనమాట బిల్డింగ్. అందులోనే మనకి లోపల క్విట్ ఇండియా మూమెంట్ అన్నీ ఉంటాయి. బట్ ఈ బిల్డింగ్ పైన వచ్చేసి 4D టెక్నాలజీతో ఇలాగా బాగా వేసి చూపిస్తారు. చాలా బాగుంటుంది చూడండి ఒకసారి. మొత్తము అంత మన ఇండియాలో ఎలాంటి కల్చర్ ఉంటుంది, ఏమి నదులు అన్నీ ఎలా ఉంటాయి అని అన్నీ మొత్తం ఉంటుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఎంజాయ్ చేయండి. वेद उपनिषदों का शंखनाद है। यहाँ गीता ग्रंथ साहिब का गान है। यहाँ बाइबल पुराण की आन है। इबादत है योग समाधि की। यहाँ हर पत्थर में काशी काबा की शान है। यहाँ राम है, यहाँ रहीम है। हर बच्चे में है श्याम, हर कंकड़ में शंकर। यहाँ नाचता गाता इमाम। सतगुरु संत सन्यासी की सरगम है। यहाँ भक्ति
भक्ति शक्ति का ताल है। धर्म यहाँ नाचता गाता झूमता, यहाँ हर मुस्कान బిల్డింగ్ మీద ఎంత బాగా జరుగుతుందో చూడు ప్రొజెక్షన్. भक्ति का प्रस्ताव है। दिवाली की मिठास में विजय की पुकार है। ईद की इबादत नमाजों में सुनाई है। लहराते खेतों में वैशाखी नाच के आई है। माता की आरती नवरात्रों में गाई है। हवेली की शहनाई मन को बहुत लुभाई है। भक्ति शक्ति के आलिंगन में डूबा हर परिवार। ये देश है खुशी मस्ती का पुरस्कार। नृत्य कला ताल में झूमता, महकता मुस्कुराता हर इंसान। न जाति धर्म भाषा का विवाद, ये देश है आन बान शान का त्योहार। ये धन्य धरा है महावीर की अहिंसा की। ये धन्य धरा है गौतम की करुणा की। ये धन्य धरा है कृष्ण की रास लीला की। సేమ్ అయిపోయింది. ఫౌంటైన్స్ కూడా అన్ని ఆఫ్ చేశారు రాత్రి కాబట్టి. ఇప్పుడైతే మేము హోమ్కి వెళ్ళిపోతున్నాం. మీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎంతమంది జనాలు వచ్చినారు. ఫోన్స్ అలా లేదు లోపల, అందుకు బయట పెట్టేసి పోయినాం. అందుకే వీడియో తీయలేకపోయినాం. లేకపోతే ఖచ్చితంగా తీసేవాళ్ళం తెలుసా, ఖచ్చితంగా తీసేవాళ్ళం. సూపర్ ఉన్నా తెలుసా లేజర్ షో. ఎవరు అంటే ఇదే లేజర్ షో అర్ధనా. లాస్ట్ లోపల మనకు ఇండిపెండెంట్ వచ్చింది, అది చూపించారు. ఫైటింగ్ అవన్నీ చూపించారు. ఇది లేజర్ షో 10 minutes 10 minutes 11 minutes ఉంది కరెక్ట్.